యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలండి. జన్మ పాపము ఉందనేవారు ఏం చేస్తున్నారంటే, ఆదాము అంటే జన్మ పాపం ఉందనేవారు ఏం చేస్తారంటే, ఆదాములో మనము ఉన్నాము అన్న సత్యాన్ని వక్రీకరిస్తున్నారు. మళ్ళా అంటే వాళ్ళు ఆదాములో మనందరం ఆదాములో నుండి వచ్చామన్న సత్యాన్ని నమ్మని వారు మళ్ళీ జన్మ పాపము ఉంది అనేవారు సత్యాన్ని ఎలా తిరస్కరిస్తున్నారంటే, మనందరం దేవునిలో నుండి వచ్చాము, ఆదాములో నుండి వచ్చాము అన్న హెబ్రీ పత్రిక 17వ అధ్యాయాన్ని, మరి ఆదికాండం 2:7, లోక 3:30 ఎన్ని విషయాలు మనం చెబుతున్నప్పుడు, అలాగే హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం 9-10 వచనాల్లో లేవి పితరుని గర్భంలో ఉన్నాడని ఈ విషయాలను తీసుకొని ఏం చెప్తున్నారంటే, కలుపుతూ ఆదాము ద్వారా అంటే ఆదాములో మనందరం ఉంటే ఆదాము పాపం చేసినప్పుడు మనం కూడా పాపం చేసినట్టేగా అంటున్నారు. అది దానికి వర్తించదు. అందుకే హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 7వ వచనంలో హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం 9వ వచనాలు ఒక విధమున చెప్పిన ఎడల అన్నాడు. ఒక విధమున చెప్పిన ఎడల దశమాంసములను పుచ్చుకొని లేవియు అబ్రహాము ద్వారా దశమాంసములను ఇచ్చాను. ఎలాగంటే పితరుని గర్భంలో ఉండేది ఒక విధం. ఏ విధం అది? మనము తండ్రుల గర్భాల్లో, తాతల గర్భాల్లో, ఆదాము గర్భంలో దేవునిలో ఉన్నామనేది ఒక విధము. దాని పాపం అనే రెండో విధానానికి వర్తించకూడదు. పాపం అనేది రాదు. హెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయములో 18 వచనాన్ని ఒక్క వచనాన్ని మాత్రం చెప్తాను నేను. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, దీని వివరణ కొంచెం మాత్రం ఇవ్వటానికి చెప్తున్నాను అనమాట. ఈ హెజ్కేలు గ్రంథంలో హెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయము 14వ వచనం. అయితే అతనికి కుమారుడు పుట్టగా, అతనికంటే పైన ఒక దుష్టుని గురించి రాయబడింది. దుష్టుని గురించి ఏమైనా రాయబడిందంటే 10వ వచనంలో, నీతిపరునికి కుమారుడు పుట్టగా వాడు బలాత్కారుడై చేయవాడై ప్రాణహానికరుడై చేయరాని క్రియలు దేనిని చేసి చేయవలసిన క్రియల్లో దేనిని చేయకుండా ఎడల, అనగా పర్వతాల మీద భోజనం చేయకయు తన పొరుగుని భార్యను చెరుపుకయు దీనిలో దరిద్రులను బాధపెట్టి బలాత్కారం చేత నష్టం కలుగజేయకుండా తాకట్టు చెల్లించకపోవటయు విగ్రహముల తట్టు చూచి ఏ కృత్యములు జరిగించుటయు అప్పిచ్చి వడ్డీ పుచ్చుకొనుటయు లాభం చేపెట్టుటయు మొదలగు ఈ క్రియలు చేసినందున వాడు బతకడు. ఏ క్రియలన్నీ చేశాను కనుక అవశ్యంగా వానికి మన శిక్ష విధించును. వాడు తన ప్రాణములకు తానే ఉత్తరవదు. అయితే అతనికి కుమారుడు పుట్టగా కుమారుడు అతని తండ్రి చేసిన పాపములన్నింటినీ చూచి ఆలోచించుకొని అట్టి క్రియలు చేయకుండా అతడు బ్రతుకును అని రాయబడింది వచనం. అంటే ఒక పాపము చేసిన వ్యక్తికి పుట్టిన కుమారుడు మంచి చేస్తే అతడు నీతిమంతుడే, అతడికి పాపము లేదు అని బ్రతుకును అని చెప్తున్నాడు. కనుక ఆదాము పాపము చేసినప్పుడు, ఆదాముతోలో ఉన్నప్పుడు మనం కూడా పాపం చేసామని తప్పు. అది ఆ విధానానికి ఉపయోగించకూడదు. దేవుడు దాన్ని యాక్సెప్ట్ అనమాట, అది తప్ప అన్నాడు అనమాట. అంటే అది రాదు అంటున్నాడు అనమాట. తండ్రి చేసిన పాపం కుమారుడి మీదకి రాదు అని చెప్పాడు, దాన్ని తీసేసాడు. కాబట్టి దానికి జోడించకూడదు. మనందరం ఆదాములో ఉంటే ఆదాము పాపం చేసినప్పుడు మనం కూడా పాపం చేసామనే దానికి యాడ్ చేయకూడదు, అది తప్పు. కాబట్టి దానికి అలా మనం దేవుడు చెప్పినట్టే ఆలోచించాలి. పుట్టినవానికి పాపం ఉండదు. తండ్రి పాపం చేసిన పుట్టినోడికి పాపము ఉండదు. ఇప్పుడు ఆదాము పాపం చేశాడు, హేబేలు నీతిమంతుడా లేదా నీతిమంతుడయ్యాడు. కయ్యను తప్పు చేశాడు కాబట్టి చెడ్డవాడయ్యాడు, నరహంతకుడయ్యాడు. పాపము చేస్తే ఆజ్ఞాతిక్రమమే పాపం. ఆజ్ఞను అతిక్రమించినప్పుడే పాపం అవుతుంది. కనుక పిల్లలు ఆజ్ఞను అతిక్రమించలేరు కాబట్టి పుట్టినవారు ఆజ్ఞను అతిక్రమించినప్పుడే పాపం చేసినట్లు. కాబట్టి పాపము చేసినవాడే ఆజ్ఞను అతిక్రమించును. పాపము చేయని వారు ఆజ్ఞను అతిక్రమించినట్టు కాదు, పాపము చేయని వారికి పాపము లేదు. ఇంకా ఆదాము పాపము లేకుండా పుట్టాడు. ఆదాము వల్ల ఫస్ట్ పాపం లేదు, పండు తిన్న తర్వాత పాపం వచ్చింది. ఇప్పుడు వాళ్ళకి పుట్టిన పిల్లల్లో పాపము లేని పవిత్రత కూడా రావాలి కదా. అంటే ఆదాము అవ్వలలో పండు తినకముందు అంతా ఏముంది? నీతి ఉంది, పాపము లేని జీవితం ఉంది, పాపము లేని స్వభావం ఉంది. పండు తిన్న ఒక చిన్న ఒక్క ఆజ్ఞను మీరిన పాప స్వభావం ఉంది. ఒకవేళ పుట్టిన వాళ్ళందరికీ వస్తే ఎక్కువగా ఉన్న నీతి స్వభావం రావాలి కదా, ఎక్కువగా ఉన్న నీతిమంతుల స్వభావం రావాలిగా.
కనుక దానిని నువ్వు చేస్తావో చేయవో అనేది పుట్టిన తర్వాత నువ్వు చేసేదాన్ని బట్టి పాపం చేస్తే పాపి అవుతావు, పాపం చేయకపోతే నీతిమంతుడు అవుతావు. అది బైబిల్ చెప్పింది. హేబేల్ నీతిమంతుడు, ఎందుకు? పాపము చేయలేదు. కయ్యూను పాపం చేశాడు, నరహంతుడు. దుష్టుని సంబంధేవాడు క్రియల వలన పాపి అని తీర్చబడ్డాడు. ఆదాము ద్వారా లోకంలోకి పాపం ప్రవేశించను, మనుషుల్లోకి ప్రవేశించలేదు. ఆదాము ద్వారా పాపం మనుషుల్లోకి ప్రవేశించలేదు, పాపము లోకంలోకి ప్రవేశించింది. ఆ పాపాన్ని మనిషి ఆహ్వానించి చేయటం వల్ల పాపి అవుతాడు. మనుషులందరూ పాపము చేసినందున పాపులు అవుతారు. అది కాబట్టి పిల్లలకు పాపం లేదు, పసిపిల్లలకు పాపం లేదు, జన్మ పాపము లేదు. ఈ వివరణ గమనించాలి. ఇంక చాలా విషయాలు ఉన్నాయి. మనం దేవునిలో నుంచి వచ్చాము అనేది వాస్తవమే. అదే దేవునిలో నుంచి మరి ఆదాములో నుంచి వచ్చాం. ఆదాములో నుంచి వచ్చినప్పుడు ఆదాము పాపం చేసినప్పుడు మనకు పాపం అంటుంది అంటదు. మరి ఆదాము నుండి వచ్చిన జ్ఞానం అంతా రావాలిగా, మనకి నీతి అంతా రావాలి. ఆదాములో నీతి కూడా ఉంది. మనము అందుకే దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించాను, వారు వివిధమైన తంత్రములు కల్పించుకున్నారు. అంటే మనం పాపం చేస్తే పాపులం అవుతాం, చేయకపోతే పాపులము అవ్వము. యేసుక్రీస్తు వారు అన్నారు, మరియమ్మ గర్భాన్ని జన్మించాడు. మరియమ్మ గారు ఆమె కూడా మానవులందరి లాంటి మనిషే కదా. ఆమె మానవులందరి లాంటిదే, మనలాంటిదే. మరి ఆమెలో నుంచి వచ్చిన యేసుక్రీస్తు వారు, ఆమె గర్భం ద్వారా వచ్చిన యేసుక్రీస్తు వారు పాపము లేకుండా జీవించాడు, నీతిమంతుడిగా ఉన్నాడు. అది గొప్పతనం. ఆయన శరీరం ఎలాంటిది? అబ్రహాము సంతాన స్వభావం ధరించుకొని ఉన్నాడు. దేవదూతల స్వభావం కాదు, అబ్రహాము సంతాన స్వభావం. అబ్రహాము సంతానం అంతా కూడా తిరుగుబాటు ప్రజలుగా కనపడతారు దేవుడికి. మరి ఆ స్వభావం ఉన్నప్పుడు, పాపం చేసిన స్వభావం ఉన్నప్పుడు ఈయన చేయాలిగా? చేయలేదు కాబట్టి ఆయన పాపి కాడు. నాలో పాపం ఉన్నది మీలో ఎవడో స్థాపించును అన్నాడు. కాబట్టి యేసుక్రీస్తు వారిలో పాపము లేదు, పరిశుద్ధుడు. జన్మ పాపం అనేది లేదు. తల్లిదండ్రుల నుంచి మనకు పాపము సంక్రమించదు. మరణము అనేది దేవుడు పెట్టాడు ఆజ్ఞగా, మనుషులందరూ మరణించాలని. కాబట్టి అది మనందరికీ వస్తుంది. ఎందుకంటే దేవుడు ఇక ఈ లోకంలో నుంచి మనుషులను తీసివేయాలనుకున్నాడు. కాబట్టి 1000 సంవత్సరాల నుంచి 150 సంవత్సరాలకి, ఇంకా 70కి 80కి పడేసుకుంటూ వచ్చాడు. ఎందుకంటే తొందరగా ఈ లోకం నుంచి తీసేయటానికి. కాబట్టి పుట్టుట ద్వారా పాపం రాదు, కానీ మనిషి పాపం చేస్తేనే పాపి అవుతాడు. మరణం అనేది దేవుడు అక్కడ శాసనం రాశాడు కాబట్టి ఆ మనుషులందరికీ మరణం, పాపం చేయని వారి మీద కూడా మరణము ఏలుతుంది. అది గమనించాలి. దేవుడి మాటలు దీవించును గాక.